వచ్చేసిన మాట్లాడినా 31 మంది తీసుకోవాలి బైకాడికి 31 మంది తీసుకోవాలి నువ్వు ఆ రోజు మాట్లాడిపోయినా ఒకరోజు నేను నా భార్యతో మాట్లాడింది అన్నాడు కొడుకు చూడు కాపురానికి ఈ కొడుకును కడుపు వేసి బిడ్డ నా తప్పులు క్షమించవమ్మా నేను అడిగినప్పుడు నువ్వు చెప్పిందనిగా ఒక్కరోజు కాపురానికి భగవంతుడు కడుపు రోడ్డు కట్టిండు కానీ ఆ రోజు గడుపు ఏర్పడుతుంది బిడ్డ అదే రోజు కొడుకు నౌకరు వేయండి బిడ్డ నా తప్పులు క్షమించు ఆ పిల్లగాడు ఎవరు కాదు నా కొడుకు నా ముద్దుల మనవడు నీ పేరు బిడ్డ ఆనందరావు మనవాడు నా కొడుకు కొడుకురా నా ముద్దుల మనవనివి నా వంశోద్ధారి మనవి నా కొడుకు కొడుకురా నా దగ్గర వండాలి వాణిడెక్కడ నీడెక్కడ కావాలి దగ్గర పట్టాలి లంజ అంటే ఇంగ్లీష్ లో అత్తమ్మ అన్నట్టు వాడు ఒక్కడే ఇరుకోవాలి కానీ బిడ్డ అయితే నువ్వు ఇక్కడ కొడుకును కంటే నువ్వు నా కొడుకు బాయికాడికి పోతే కొడుకు కదా అని చిన్నప్పుడు మా అన్నం తినిపించి పక్కలేసుకొని అంటును అప్పుడు వాళ్ళేది కావచ్చు ఎప్పుడు మాట్లాడు రాజత్తుడు కావచ్చు రాజు వీడియో తీసుకున్నావా నాకు అర్థం కొత్త బిల్డింగ్ కట్టు జిట్టి బొమ్మాయి అయ్యా తప్పుడు క్షమించు నాన్న కళ్యాణపురి తల్లి తోడి బలము అతను తీసుకున్నది అందరి బలవంత బయలు అయ్యో అన్న వేడి కట్టాలి కళ్యాణపుర పట్నం వచ్చేసరి కావాలా ఆట్ల మరి కింద గుడిసగోలిపోయింది అన్నవరల రాజా నా చెల్లెకు పెళ్ళైన కథగారిని వేనాక నాకు భూమి మీద ఏమాచారని అన్నా నీ ప్రాణం తీసుకున్నా నా తోడ వాసిపోతేవా అన్న తోడ పుట్టిన తోడన్నా తోడ పుట్టిన తోడ 90 ఆడమైన తోడగాన రాదన్నారు కడితే ఇల్లు కడితే తోడత బాగా పడుతుంది కొంట మూడు దొరుకుతాయి కొంట జాగ్రత్త దొరుకుతాయి తోడ పుట్టిన తోడు ఎట్లాగా పడుతుంది అన్నారే అవ్వా అన్నా నీకుంటే చెదిరిందా నీ గుడిసే గోలిందే కలకల కన్నీరు వేద్దంటే ఓలేమన్న ప్రజలోకులందరూ గుడిసకాడే కచ్చిలు ఓ బిడ్డ ఎందుకు ఎడతారు బావా నీ అన్న ప్రాణం ఓలేదు బిడ్డ ఈ ఊరి రాజు బిడ్డని పెళ్లి చేసుకొని రాజ్యమేళ తండ ఉన్నప్పుడు ఆ బిడ్డ కడుపులో చేయబెట్టి కలబెట్టిన సదాడి పిచ్చిందేనావా ఆడవిలగాల కన్నదమ్ములు పెట్టిపోయకుండా పేరుండాలి అన్నారు అన్నలున్నదాలు ఆసున్నదాలు పెట్టిపోయకుండా అన్నదమ్ములు పేరుండాలన్నారు కాల జారిపోతే చెయ్యాసర చెయ్యి జారిపోతే కాలాసర అని ఉన్న కాడ చెల్లెలు ఉండాలి చెల్లెలున్న కాడ అన్నదమ్ములు ఉండాలన్నారు చెల్లె అన్న వేడికి వచ్చిందే చెల్లె అక్కడ కళ్ళ చూసే కొడుకండి నీ కొడుకు ఒక బిడ్డ చెల్లి నా బిడ్డ మాత్రం కన్యాకుమారి దేవి నా కూరాడు ఉలిసిందన్నయ్యా
ఎందుకంటే అన్నదమ్ముల కాడ వీళ్ళ కలిగిందంటే ఈ ఆడబిడ్డకైనా ఆశ అనిపిస్తుంది. అన్నా నీ బిడ్డనిచ్చి నా కొడుకు పెళ్లి చేద్దాం మన ఇద్దరం ఏమందుకుంటే చనిపోయిన మన అవ్వయ్య రాజుల జీవి శాంతి ఇస్తుంది, సంబరపడతారు. కానీ చెల్ల ఇక్కడ కాదు మన ఊరు పోవడం పిలవనమురా దాసి వీళ్ళకి 3 నెలల 10 గుడ్డున్నాడు నీకు ఈ సంగలి వెంకు పెడుతున్నాను నాకు ఈ సవన్న పెట్టి మనం చంపుతున్నది ఈ లక్ష్మి అడగట్టినాక మన అవ్వ పోటోలు ఇస్తే మన అయ్య పోటోలు ఇస్తేనే చెల్లెలా మని బలిగవంత బయలు పోవడం పిలవరు రాబట్టినమ్మ బలిగవందరే నవ్వు దేవదేవో దినరజ్ఞ కూడా రాను 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 భవనాల ముందు ఏరుకున్నారు వాళ్ళు బలిగవంత బయలుల్లి ఆ భవనాల ముందు ఏరుకున్న సరికి వీరలక్ష్మీదేవి నాదే నాదని తినవసుకోలే. దాని ప్రాణం పోయింది. ఒక్కడే మంత్రి వీరసేనుడు ఉన్నాడు. ఎవరి బిడ్డ అని మంత్రి వీరసేనుడు అడిగిండు. మేము వరహాల రాజు చంద్రాదేవిని అని పిలగాలి చెప్పిండ్రు. అయ్యా నీ భార్య ఏదంటే అయ్యా నాదే నాదే అన్నది కానీ తినవసుకోలేదు. ఎవరు తోడుకుండా పోందా వారికే సిద్ధం అన్నారు. అయ్యా రాణి కొడుక మీరు వచ్చేదాకా మీ భవనాలు కాపాడుతాను అన్న పిల్లగాని లోగిలు నింపుతాడా గానాడు అన్న ఈ రోజుల్లో తీసుకుపోయి చెల్లకు అవ్వపోడలు ఉంచింది అయ్యపోడలు ఉంచింది. ఆ 2 పోడలకు కుదిర్చి పూలమాలలు వేసి బొట్టు పెట్టి పూడలో దండలేసి దండం పెట్టింది. గానాడు ఆ అన్న బిడ్డ కన్యాకుమారి దేవికి మరి చెల్లె కొడుకు ఆనంద మహారాజుకు కణతలు కొట్టి పందిరి కోతులు శుద్ధి పడిన కొండంగల మధ్యలో కొట్టినట్టుగా బాజపచ్చి బలమైన సున్నాలతోటిరా శుభతోటి తాతమ్మ సంపాదించిన ఆస్తుంది పౌడ పిల్లలు 1 పాపమ్మ 3 మాసాలు 2 మరి ఎవరయ్యా ఎవరు బతికిన ఊళ్ళే కళ్యాణపురి పడ్డ 3 రాజ్యాలకు రాదాయి వాడు రాజ్యమేలు తుల్లడమ్మ చంద్రాదేవ కష్టపడ్డ గారి సుఖరాం తల్లి తులభారం కట్టారా రాజు వెళ్తాడు. ఈ రోజు మాత్రమేగా కొంచెం వారి సంస్థానం చనిపోయిన పేరు మీద నలుగురే మనవలు మనవరాళ్ళు ఎనదొరు లేదు దాయాది వల్ల అరే కొంచెం వారి సంస్థానం 4 మనవలు
మనవలు నలుగురు మనవరాలు తింటూ ఉండదు తాగుతూ ఉండదని ఈ రోజు మాత్రం అన్నవరాలు అచ్చల చంద్ర కవిక సంపూర్ణ కవి కాడు పుణ్యాన్ని విష్ణు గారు అమ్మ మంగళం మా దేవరాని మమ్మల్కో మంగళి అల్లల్లా నేరల్లు అల్లా నేరల్లు అల్లల్లా నేరల్లు